హాయ్ గాయ్స్, డబుల్ స్మార్ట్ నుంచి అయితే ఒక టేజర్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది 2 hours బ్యాక్ అయితే. సో టేజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే 2019లోని రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్కి ఈ మూవీ అయితే సీక్వెల్ 5 years తర్వాత అయితే మళ్ళీ పార్ట్ 2 అయితే రాబోతుంది. సో టేజర్ ఎలాగ ఉందంటే హైలైట్గా ఉంది. యాక్చువల్గా ఈ టేజర్ని నన్నే లాంచ్ చేయమని చెప్పారు. పూరి గారు అయితే నన్ను ఎస్టర్డే కాల్ చేశారు. సో సార్ లేదు సార్, నేను కొంచెం బయట ఉన్నాను సార్, నేను అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉన్నాను సార్, సో నాకు రావడం అవ్వట్లేదు సార్, మీరే సార్ ఎలాగోకలా కానిచ్చానంటే, లేదు సార్ మీరు వస్తేనే టేజర్ అనేది నుంచి లాంచ్ చేస్తాం, లేకపోతే మేము అయితే చేయమంటే, సార్ అర్థం చేసుకోండి, పోన్లేండి ఇప్పుడు కాకపోతే ఇంకా ట్రైలర్ ఉంది కదా, ట్రైలర్ అప్పుడు నుంచి నేనే లాంచ్ చేస్తానండి, ఈసారి టేజర్తోనైతే లాంచ్ చేసానంటే సరే ఓకే సార్ అని చెప్పేసి ఇంకా అయిపోయింది. యాక్చువల్గా అయితే నేను రావాల్సింది ఈ టేజర్ లాంచ్ అప్పుడైతే. సో మరి ఇంకేం చేయలేము ఇంకా. సో టేజర్ ఎలాగుందంటే హైలైట్గా అనిపించింది నాకు. ఇస్మార్ట్ శంకర్ మూవీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో దానికి ఇది సీక్వెల్ అంటే ఏదో రొటీన్గా ఉంటారు కదా అనుకుంటే టేజర్ చాలా బాగుంది. మెయిన్లీ మ్యూజిక్, మణి శర్మ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అందులోని మన పూరి గారి కాంబినేషన్లో వస్తే మాత్రం ఇంకా నాకు చాలా బాగా ఇష్టం. ఆబ్వియస్లీ చాలా మూవీస్ గురించి తెలిసిందే, పూరి గారి గురించి అయితే స్క్రిప్ట్ వర్క్ అనేది చాలా బాగా రాసుకుంటారు. సో ఈ డబుల్ స్మార్ట్ చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులోని క్యాస్ట్ కూడా నాకు కొంచెం కొత్తలు అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. మీరు టేజీ పార్టీకి చూసుంటే సంజయ్ దత్ గారు ఉన్నారు, సహాజీ సిండే, మకరంద్ దేశపాండే, టెంపర్ వంశీ, అలాగే కావ్య టపర్, ఇంకా ఆలీ గారు చాలా మట్టుగా అయితే క్యాస్ట్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది మనకి ఈ టేజర్లోని. అలాగే మీరు టేజర్ అంతా చూసుంటే మధ్యలోని అదే లాస్ట్ అంటే మూవీ ఎండింగ్లోని ఆ సీక్వెల్ కూడా మనకి ఇందులో పెట్టడం అయితే మనకి జరిగింది టేజర్లోనైతే. సో చాలా మట్టుగా అయితే డీటెయిల్స్ అనేవి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి టేజర్ చూసిన తర్వాత అప్పుడు మన వీడియో అయితే చూడండి, చాలా బాగుంది టేజర్ మొత్తం. అంటే నాకు ఓవరాల్ మొత్తం అయితే నాకు చాలా బాగుంది. ఆ ఇస్మార్ట్ శంకర్ కంటేనే ఈ డబుల్ ఇస్మార్ట్లోనైతే మన రామ్ గారి ఎనర్జీ అయితే ఇంకా ఎక్కువైంది అని అయితే అనుకుంటాను. దానికన్నా ఇందులో అయితే డైలాగ్స్ ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం కొత్త ఉత్సాహంతోనైతే ఉండడం అయితే జరిగింది. ఫైనల్లీ డబుల్ స్మార్ట్ చాలా బాగా అయితే నాకు నచ్చింది. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్.